చెరిపిన ఆ గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి ప్రతిదండన చేసి ఉన్నాడు. అందువల్ల వారు ప్రభువును స్తుతించుడి అని రెండో మారు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. గొర్రెపిల్ల అంటే ఎవరు? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను అని గొప్ప పిలుపు వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉంది. తను తాను అలంకరించుకొని ఉన్నది. అందువల్ల ఆయనను స్తుతించుడి అని గొప్ప పిలుపు, ఎంతో సంతోషంతో ఉత్సాహముతో పిలుపు వచ్చింది. ఆయన భార్య ఎవరు? ఈ గొర్రెపిల్ల ఎవరు? ఈ గొర్రెపిల్ల ఎవరు అనగా యేసుక్రీస్తు ప్రభే. అందువల్ల యోహాను భక్తుడు యోర్దాను నది దాటుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యోహాను వద్దకు వచ్చినప్పుడు ఆ యోహాను భక్తుని కళ్ళకు యేసుక్రీస్తు ప్రభు ఎలాగా కనబడ్డాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని ఆ ప్రభువుని ఉద్దేశించి మాట్లాడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయనే గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చింది కాబట్టి భార్య సిద్ధపడింది, తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమపరచుదాము అని గొప్ప పిలుపు వచ్చింది. ఈ భార్య ఆల్రెడీ ప్రదానము చేయబడింది. ఈ భార్య కొరకై ఆ ప్రభు అంకితము చేసుకొని తన ప్రశస్తమైన విలువైన రక్తము చేత ఆమెను కొనుక్కున్నాడు. ఆమెను ఆ ప్రభు వద్దకు చేర్చుకొనుటకై ఆయన ఎంపిక చేసి ఉన్నాడు. ఆమె సిద్ధపడి ఉన్నది కనుక మనం సంతోషించుదాము, ఉత్సహించి ఆయనను మహిమపరచదము అని చెప్పగా వింటిని. దేవునికి మహిమ కలుగును. లెట్ us be glad and rejoice and give honor to him, for the marriage of the Lamb is come, and his wife hath made herself